చాలా మంది స్లిమ్ ఫోన్ తీసుకుందామని చూస్తారు. స్లిమ్ ఫోన్ అంటే మనకు పట్టుకున్నప్పుడు కొంచెం మంచిగా ఇట్లా ప్రీమియం ఫీల్ అనిపిస్తదని చెప్పేసి తీసుకుందామని చూస్తారు. కానీ అందరూ ఒక జాగా కాంప్రమైజ్ అయితారు. ఎక్కడ అనంటే మనకి స్లిమ్ ఫోన్స్ వల్ల బ్యాటరీ కొంచెం కాంప్రమైజ్ చేస్తది. కొన్నిటికి హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి. కొన్నిటికేమో వాటర్ రెసిస్టెంట్ ఉండదు. ఇట్లా కొన్నిటిలో కాంప్రమైజ్ అయితేనే స్లిమ్ ఫోన్ తీసుకోవాల్సొస్తది. ఇప్పుడు నేను చెప్పే ఫోన్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసింది. ఇదే మోటో ఎడ్జ్ 70. యెస్, మీరు వింటుంది నిజమే. మొన్న లాంచ్ అయిన మోటో ఎడ్జ్ 70 ఇది నార్మల్ స్లిమ్ ఫోన్ కాదు. ఇది ఒక కంప్లీట్ ఆల్ రౌండర్ స్లిమ్ ఫోన్. సో ఈ వీడియోలో ఈ ఫోన్ గురించి డిజైన్ నుంచి వెళ్ళి పర్ఫార్మెన్స్ వరకు క్లియర్ గా అన్ని డిస్కస్ చేద్దాము. అంటే కెమెరా ఏమున్నది, బ్యాటరీ ఎంత ఉన్నది, పర్ఫార్మెన్స్ ఎట్లా ఇస్తా అని చెప్పేసి క్లియర్ గా డిస్కస్ చేద్దాము. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫస్ట్ మనం దీన్ని లాంచ్ అయిన డేట్ గురించి మాట్లాడుకుంటే ఇది డిసెంబర్ 15 తారీఖు లాంచ్ అయింది. దీన్ని డిసెంబర్ 23వ తారీఖు సేల్స్ కి అయితే తీసుకొస్తున్నారు. ఒకవేళ డిసెంబర్ 23 రోజు ఫోన్ తీసుకుంటా అనుకుంటే మాత్రము మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మొబైల్ లింక్. అక్కడ నుంచి పర్చేజ్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చేది ఉంటుంది. దీని ప్రైస్ గురించి ప్రైసింగ్ సెగ్మెంట్ లో మాట్లాడతా. ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ మోటో ఎడ్జ్ 70 ఎంత స్లిమ్ ఉంది అని అంటే ఫోన్ మనం చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం అనిపిస్తుంది. ఇది జస్ట్ 5.99 mm థిక్నెస్ తో వస్తుంది. అట్లా వెయిట్ కూడా మరీ ఎక్కువ వెయిట్ ఏమి ఉండదు. ఇది జస్ట్ 159 grams ఉంటుంది. డిజైన్ లో మాత్రం ఎక్కువ కాంప్రమైజ్ అయితే కాలేరు. మన ఓల్డ్ ఫోన్స్ లో చూసుకుంటే మన వాటర్ రెసిస్టెంట్ ఉండకపోతుండే, అట్లనే మనకి చీప్ బిల్డ్ క్వాలిటీ ఉంటుండే. కానీ ఈ మోటో ఎడ్జ్ 70 లో మాత్రం మొత్తం సాల్వ్ చేసిరు. బాడీ మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ చూసుకుంటే గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. అట్లా బ్యాక్ చూసుకుంటే మనకు వేగన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. అట్లా మన దీంట్లో వాటర్ రెసిస్టెంట్ ఉన్నది. IP6869 రేటింగ్ తో వస్తుంది. అంటే మనం 30 minutes 1.5 meter డెప్త్ వాటర్ లో పెట్టినా కూడా ఫోన్ కి అయితే ఏం కాదు. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా మంచి అనిపించింది నాకైతే. ఎందుకంటే కొంచెం కాంప్రమైజ్ అవుతుండే ప్రతిసారి, కానీ ఇప్పుడు కాంప్రమైజ్ ఏం లేకుండా బిల్డ్ క్వాలిటీ మంచిగా తీసుకొచ్చారు. నెక్స్ట్ డిస్ప్లే గురించి చెప్పాలంటే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది ఫోన్. ఇది 6.7 inch AMOLED ప్లస్ 120Hz రిఫ్రెష్ తో వస్తుంది. అట్లనే దీంట్లో పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 4500 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది. 4500 అంటే యాజ్ యూజువల్ మాకు బయటకు వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడ మీకు కనిపించకుండా అయితే ఏం నోటీస్ చేయరు. నెక్స్ట్ ఇది HDR 10+ కూడా సపోర్ట్ ఇస్తుంది. AMOLED డిస్ప్లే కాబట్టి కలర్స్ మాత్రం సూపర్ పంచిగా వస్తాయి. అట్లనే డీప్ బ్లాక్స్ ఉంటాయి. మనం నెట్ఫ్లిక్స్ కానీ మూవీస్ కానీ చూసినప్పుడు మంచి ఫీల్ అయితే వస్తుంది మనకు. నెక్స్ట్ 120Hz రిఫ్రెష్ కాబట్టి మనం గేమ్స్ ఆడినప్పుడు కానీ స్క్రోలింగ్ చేసినప్పుడు కానీ చాలా స్మూత్ గా ఉంటుంది. ఓవరాల్ గా డిస్ప్లే గురించి చెప్పాలంటే మనకు నార్మల్ గా మోటో ఫోన్స్ అనేవి డిస్ప్లే మంచి అనిపిస్తాయి. మనం మూవీ చూసినప్పుడు కానీ లేకుంటే నార్మల్ యూజ్ చేసినప్పుడు కానీ చాలా బాగా అనిపిస్తాయి. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ రన్ అవుతుంది. 7 Gen 4 అంటే నార్మల్ గా మోడరేట్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. మరి ఎక్కువ హెవీ గేమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయదు. అట్లనే ఇది మనకు 4nm టెక్నాలజీ డిజైన్ చేసారు. అట్లే మనం దగ్గర గ్రాఫిక్స్ చూసుకుంటే Adreno 722 యూజ్ చేస్తారు. ర్యామ్ టైప్ చూసుకుంటే ఇది LPDDR5X తో వస్తుంది. అట్లనే ఇది అంటూ స్కోర్ చూసుకుంటే 1.4 million వరకు స్కోర్ అయితే ఇస్తుంది. డైలీ యూసేజ్ నార్మల్ గా స్క్రోలింగ్ కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వాడుకోవడము, ఇప్పుడు మోడరేట్ గేమింగ్ ఆడుకోవడానికి అయితే చాలా మంచి ఉంటుంది ప్రాసెసర్ అయితే. మరి హెవీ గేమ్స్ ఆడితే మాత్రం ఒక్కోసారి మీకు లాగ్స్ అయితే నోటీస్ చేస్తారు ఖచ్చితంగా. నెక్స్ట్ మనం గేమింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ BGMI ని 120 FPS లో కూడా హ్యాండిల్ చేస్తాయి. అంటే నార్మల్ గా అన్ని ఫోన్స్ ఏం చేస్తాయి అంటే 90 FPS ఇచ్చేసి అప్డేట్ లో 120 FPS వస్తాయి అని చెప్పేసి చెప్తారు కదా. వీళ్ళు అట్లా కాదు, డైరెక్ట్ మనకు 120 FPS అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇచ్చేస్తున్నారు. 120 FPS లో గేమ్ అయితే హ్యాండిల్ అయితే కానీ ఒక్కొక్కసారి మాకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కష్టంగా ఉంటాయి. ఎందుకంటే మాకు ప్రాసెసర్ 7 Gen 4 కాబట్టి. నెక్స్ట్ ఇలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది దీనిలో. ఈ ఫోన్ లో మనకు 4600 mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఈ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ మన లాంగ్ సెషన్ గేమ్స్ అన్నప్పుడు ఫోన్ అనేది హీట్ అవుతుంది కాబట్టి ఆ హీటింగ్ ని కంట్రోల్ చేయడానికి ఈ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ చాలా యూజ్ అవుతుంది. అట్లే మనం ఈ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉండడం వల్ల మనకి లాగ్స్ కూడా ఎక్కువ నోటీస్ అయితే చేయము. నార్మల్ ఫోన్స్ లోనే ఈ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ తీసేస్తున్నారు. ఈ స్లిమ్ ఫోన్స్ అసలు ఉండదు, కానీ వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇది ఈ ఫోన్ లో చాలా మంచి మూవ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే దీనిలో బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ తో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా. దీనికి సెన్సర్ అయితే మనం ఏం మెన్షన్ చేయలేరు వీళ్ళు. ఏ సెన్సర్ యూజ్ చేస్తున్నామని చెప్పేసి ప్రతిసారి మెన్షన్ చేస్తుండే, ఇప్పుడైతే ఏం మెన్షన్ చేయలేరు. నెక్స్ట్ 50MP అల్ట్రా వైడ్ లెన్స్ తో వస్తుంది. ఈ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 4K 60 FPS లో వీడియో అయితే రికార్డింగ్ చేయొచ్చు. అంటే మనం ఫ్రంట్ చూసుకుంటే కూడా 50MP తో వస్తుంది. 50MP అల్ట్రా వైడ్ లెన్స్ తో వస్తుంది. దీంతో కూడా మనం 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. కెమెరా గురించి కరెక్ట్ చెప్పాలంటే మోటో కెమెరాస్ చాలా మంచిగా ఉంటాయి, కానీ వీళ్ళు సెన్సార్ మెన్షన్ చేయలేరు. సెన్సార్ మెన్షన్ చేస్తే అది ఇంకా ఈజీ అయిపోతుంది ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చెప్పడానికి. కానీ వీళ్ళు సెన్సార్ అయితే మెన్షన్ చేయలేరు. కానీ మోటో కెమెరాస్ మాత్రం చాలా బాగా వస్తాయి. నార్మల్గా ఇది మన ఫ్రంట్ కెమెరాతో 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు కాబట్టి బ్లాగింగ్ తీసే వాళ్ళకి కానీ లేకుంటే కంటెంట్ క్రియేషన్ చేసిన వాళ్ళకి కానీ చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. నెక్స్ట్ మేజర్ హైలైట్ బ్యాటరీ. నార్మల్ స్లిమ్ ఫోన్స్ వల్ల బ్యాటరీ చూసుకుంటే తక్కువ బ్యాటరీతో వస్తుంది, కానీ మనకు 5000 mAh బ్యాటరీ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అట్లనే దీంట్లో 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది. స్లిమ్ ఫోన్ అంటే బ్యాటరీ తక్కువ ఉంటుంది, అట్లా ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలని చెప్పేసి అనుకున్న వాళ్ళకు ఒక సాలిడ్ సొల్యూషన్ తీసుకోవచ్చు మోటో వాళ్ళు. ఈ ఫోన్ మనం ఈజీగా 1 day యూజ్ చేసుకోవచ్చు. అట్లా మనం ఛార్జింగ్ కూడా ఒక 1 hour లో ఫుల్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో స్టోరేజ్ టైప్ చూసుకుంటే UFS 3.1 తో వస్తుంది. ప్రతిసారి వీళ్ళు 2.2 తీసుకొస్తుంది, ఇప్పుడు UFS 3.1 తో వస్తుంది. అట్లనే దీంట్లో వైఫై చూసుకుంటే వైఫై 6 తో వస్తుంది. బ్లూటూత్ చూసుకుంటే బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. అంటే మనం కార్డ్లెస్ పేమెంట్ చేసుకోనికి NFC సపోర్ట్ అయితే ఉన్నది, కానీ ఐఆర్ బ్లాస్టర్ అయితే తీసిరు. ఐఆర్ బ్లాస్టర్ దీంట్లో లేదు. నెక్స్ట్ యాజ్ యూజువల్ గా స్టీరియో స్పీకర్ తో వస్తుంది. అట్లనే దీంట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉన్నది. ఫైనల్ గా దీని ప్రైస్ విషయం గురించి మాట్లాడుకుంటే ఇది 8/128 GB
29,999 వస్తుంది. 1000 రూపీస్ కార్డ్ ఆఫర్ తో వస్తుంది. 1000 రూపీస్ మనం తగ్గించుకుంటే 28,999 వస్తుంది ఫోన్ అయితే. సో ఇది ఈ మోటో H70 గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్. మరి ఇది ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరు తీసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుంటే, కొందరు స్లిమ్ ఫోన్ యూజ్ చేస్తా అనుకుంటారు. కొందరికి ఎట్లా అంటే బ్యాటరీ కానీ లేకుంటే కెమెరాస్ అన్ని నార్మల్ ఉన్నా పర్లేదు, పర్ఫార్మెన్స్ నాకు స్లిమ్ ఫోనే కావాలి, లైట్ వెయిట్ ఉండాలి, పట్టుకొని కొంచెం ఇట్లా ప్రీమియం కనిపించాలని చెప్పేసి అనుకునే వాళ్ళైతే నీ మొబైల్ తీసుకోండి. లేదు నాకు గేమింగ్ మొబైల్ కావాలి, గేమ్స్ ఎక్కువ వాడతా, నేను గేమ్స్ మంచి హ్యాండిల్ లేదనుకుంటే మాత్రం, గేమింగ్ కోసం మొబైల్ తీసుకుంటా అనుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే అసలు పిక్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ ఫోన్ 30,000 లాంచ్ అయింది. 30,000 మనకు కార్డ్ ఆఫర్ పెట్టుకుంటే 29,000 వస్తుంది ఫోన్. 29,000 మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 అంటే యాక్సెప్టబుల్ కాదు. నార్మల్ వేరే ఫోన్ చూసుకుంటే 8 Gen 3 కానీ 8 Gen 4 కానీ ఇవి యూజ్ చేస్తారు. వీళ్ళు 7 Gen 4 చేస్తున్నారు. ఒకవేళ మీరు 30,000 రూపాయల లోపు గేమింగ్ ఫోన్ తీసుకుంటా అనుకుంటే మాత్రం మోటో H70 అసలు తీసుకోవద్దు. గేమింగ్ కోసం వేరే ఫోన్స్ ఉన్నాయి. నాకు కొంచెం స్లిమ్గా ఉండాలి, కొంచెం ప్రీమియం అనిపించాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే పిక్ చేసుకోవచ్చు. సో ఈ ఫోన్ గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఒకవేళ ఈ ఫోన్ ఎవరైనా తీసుకుంటా అనుకుంటే మాత్రము మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఈ మొబైల్ లింక్, దాన్ని క్లిక్ చేసి ఫోన్ అయితే తీసుకోండి. తీసుకుంటే కొంచెం నాకు సపోర్ట్ చేసిన కూడా ఉంటుంది. సో ఈ వీడియో కింద వీడియో వస్తే మాత్రం ఒక లైక్ చేయండి. చాలా కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.